అంటే పోటీ అనేది ఎవరికి ఉండదు, ప్రతిభ అనేది కొలమానం అవుద్ది, పోటీ ఉండదు అక్కడ. ఒకటి ఈ సంవత్సరం అనేది ఒక ప్రత్యేకత ఉంది. 50 ఏళ్ల బాలకృష్ణ గారి కెరీర్ సంవత్సరం. అదొక నందమూరి ఫాలోవర్స్ అందరికంటే, వంశం వీరాభిమానులందరికీ అదొక పండగ వాతావరణం. అలాగే 75 ఏళ్ల ఎన్టీఆర్ గారి మన దేశం రిలీజ్ అయ్యే 75 ఏళ్ళ అది వజ్రోత్సవం లాంటి సంవత్సరం పూర్తయింది మొన్న నవంబర్ 24కి. ఈ రెండు తర్వాత మనవడు ముని మనవడు 4వ తరం ఇద్దరు పరిచయం జరగటం, అంటే అదొక న్యూస్లు. వాటి మధ్యన నెక్స్ట్ ఇయర్ వాళ్ళ సినిమాలు రావటం, ఇదంతా ఒక కొత్త రకమైన వాతావరణం ఉంది. అంటే ఒక ఎనర్జీను, ఒక రకమైన ఉత్సాహం ఉందన్నమాట. సో అందరూ పోటీ అనేది లేదండి, పోటీ అనేది ఉండదు. అంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా ఉంటుందా, దానికంటే ముందు ఉంటుందా? అట్లా ముందు వర్క్లోకి వెళ్ళాలన్నా, దానికి అసలు అలా పోటీ ఎలా పెట్టుకుంటారు? దగ్గరలోకి ఆ సినిమా దగ్గరలోకి ఎవరు సినిమా వేయకూడదండి, అసలు వేయరు. అలాంటి పని ఆలోచనే బుర్రలోకి రాదు, నాకు రాదు, ఎవరికి రాదు, రాకూడదు. మీ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే అసలు అలాంటి ఆలోచన నాకు రాదండి ఫస్ట్, ఇంకెవరికి రాకూడదు. అది నేను చెప్తున్నా డిస్క్లైమర్, అర్థమైందండి? అదొక స్ట్రైట్ అవే బిగ్గెస్ట్ డైనోసారస్ లాంటి ప్రాజెక్ట్ అండి అది, అర్థమైంది కదా? అది ఓకే. ఇప్పుడు గీత గారు ప్రేక్షకురాలాగా ఉన్నది. గీత గారు, సో న్యూ టాలెంట్ రోర్స్ అని పెట్టుకున్నారు మీ దానికి. సో నిర్మాతగా మీరు కూడా, అంటే మొట్టమొదటి సినిమా, హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా పరిచయం అవుతున్నారు. సరే, న్యూ టాలెంట్ అనుకుందాం. మరి మీ న్యూ టాలెంట్ రోర్స్కి ఒక ఓల్డ్ టాలెంట్ డైరెక్టర్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఆయన ఎంత టాలెంటెడో తెలుసు కాబట్టి. మీకేమైనా డైరెక్షన్ చేసే ఆన్సర్ ఉందా? మీకు డైరెక్షన్ చేద్దామని ఉందా? మిమ్మల్ని పరిచయం చేసి పారేస్తాం. అటువంటి ఏం లేదు, కానీ అప్పుడు సూపర్వైజర్ నేను చేస్తాను, అప్పుడు తెలుస్తుంది మీకు టాలెంట్ అంటే ఏంటనేది. భయ్యా చౌదరి గారు చెప్పండి, వైవిఎస్ గారి గురించి చెప్పండి. అదే ఫస్ట్ ఈయనతోనే మొదలుపెట్టి, ఈయనకి ఛాన్స్ ఇచ్చామండి. ఈయనతో మొదలుపెట్టి తర్వాత ఫ్యూచర్లో చాలామంది కొత్త దర్శకులకి, చాలా మందికి అవకాశం ఇద్దామని మా ఆలోచన. అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఈయన కూడా న్యూ టాలెంట్ అని చెప్పేసి అనుకుంటే, అంటే ఆల్రెడీ నేను మేము ఇద్దరం కలిసి జర్నీ చేసాం. సో ఐ నో హౌ మచ్ ఆయన ఎంత కష్టపడతారని తెలుసు కదండి. ఫస్ట్ తెలిసిన వాళ్ళకి ఇచ్చి తర్వాత కొత్త వాళ్ళకి ఇద్దామని ఆలోచన. చౌదరి గారు చప్పట్లు కొట్టారని ఆనందపడక అలా చప్పట్లు కొట్టి దింపుతారు ముగ్గులోకి. రెడీ? చౌదరి గారు అన్న చెప్పండి అన్న. సురేష్ అన్న, కొంతమందికి నచ్చిన హీరోయిన్ని పెట్టుకుంటారని మీరు ఇందాక, నచ్చిన హీరోయిన్ రిజెక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇలియాని అని ఫస్ట్ తేజ రిజెక్ట్ చేశారు. సో తర్వాత మీరు తేజ రిజెక్ట్ చేశారు. చాలా అప్డేటెడ్గా ఉన్నారన్న మీరు. చాలా మెటీరియల్ ఉంది మీ దగ్గర. సో తన్నే తేజ రిజెక్ట్ చేసిన ఇలియాని మీరు పెట్టుకుని ఆ అమ్మాయి ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోయిన్గా ఆ టైంలో చాలా పాపులర్గా చేశారు. సో అప్పుడు ఒక కామా అన్న, నేను ఎవరిని అక్కడ ఏం విషయం లేని వాళ్ళని ఏం చేయలేను. నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. ఆ అమ్మాయి దగ్గర విషయం ఉంది, దేవుడు ఆ అమ్మాయికి రూపలావణ్యాలు ఇచ్చారు, దానిని నేను బయట ప్రపంచానికి తెలియజేశాను. అది మిగతా వాళ్ళు అప్పుడు గుర్తించలేకపోయారు, మీరు గుర్తించారు. అది ఆయన మళ్ళీ తేజ గారు కూడా 3 మంచి హీరోయిన్లు పరిచయం చేశాడు కదా. సదాని పరిచయం చేశారు, రేమాసేన్ పరిచయం చేశాడు, ఆ తర్వాత అదేంటి అనిత ఆసనందాన్ని పరిచయం చేశాడు. అవును, అదేం లేదు, ఆయనకి ఎందుకు అనిపించింది, నాకు వేరే రకంగా కనిపించింది, నేను చేశాను. ఓకే. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి పర్టికులర్గా ఇందాక ఇంట్రడ్యూసింగ్ వీడియోలు చూసినప్పుడు, అంతకుముందు హీరో చూసినప్పుడు బైకు, హెల్మెట్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ అమ్మాయి చేతిలో కూడా హెల్మెట్ పెట్టారు. బైక్ రేసింగ్ లాగా ఏదన్నా కాన్సెప్ట్ ఏదైనా ఉంటుందా ఈ సినిమా? అలాంటి ఆలోచన అసలు లేదన్నా. అంటే ఫోటో సెషన్ చేసినప్పుడు మల్టిపుల్ అంటే రకరకాల దుస్తుల్లో వేసి చూసుకోవటం, అంటే ఎలా ఉంటుందని చూసుకోవడం. ఫోటో సెషన్ ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఏ దుస్తుల్లో ఎలా ఉంటున్నాడు అనేది చూసుకుని చెక్ చేసుకుంటాం అనమాట. వాటిల్లో బాగున్న దుస్తుల్లోంచి ఎక్కువ ఇందులో బాగా అడాప్టేషన్ ఉంటుంది ఈ అమ్మాయి బాడీకి అనుకుంటే వాటి మీద ఎక్కువ వెళ్తాం. ఫర్దర్గా సాంగ్స్లో, కథలో ఒకటే వెళ్తాం, కథలో క్యారెక్టర్ బట్టి కథలో బట్టలు వేసుకుంటాం, సాంగ్స్లోనేమో వేరే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫోటో సెషన్ అందుకు చేస్తాం. సినిమాలో ఇది క్యారెక్టర్ ఫోటో సెషన్ కాదు, ఆ అమ్మాయి బాడీ ఏమి అడాప్ట్ చేసుకుంటుంది, ఏమి యాక్సెప్టెన్సీ ఉంది అమ్మాయి బాడీలో. అమ్మాయి హైట్ ఉంటుంది కదా, మంచి లెగ్స్,
మంచి అవును, అద్భుతంగా బాడీ ఉంది. అద్భుతంగా ఉందని ముందు చెప్పకుండా మిగతా ఎందుకని భయ్యా మీకు అద్భుతంగా ఉందంటే ఒక అమ్మాయి అద్భుతంగా ఉందంటే పొగడతంలో తప్పులేదు. నేత్రానందం నోటి దొరద అనేది దేవుడు ఇచ్చాడు. మిగతా పనులు ఏం చేయకూడదు. మీరు కానీ అద్భుతంగా లేకపోతే మీరు ఎందుకు అంతవరకు పెట్టుకుంటారు అసలు? మీరు చెప్పకలే అద్భుతంగా లేకపోతే మీరు ఎందుకు పెట్టుకుంటారు? మీరు అద్భుతంగా ఉంది కాబట్టి మీరు అద్భుతంగా ఉంది పెట్టుకున్నారు. కాబట్టి నా కళ్ళలో పడింది. అదే, అదే. అది అదే అంటే చౌదరి గారు. ఇప్పుడు గీత గారిని పక్కన పెట్టుకొని మీరు ఇంకొకళ్ళు వేరే వేరే అమ్మాయిలు వర్ణిస్తా ఉంటే గీత గారికి మరి కొంచెం ఇబ్బందిగా ఏముండదా? నేను చెప్పింది నేత్రానందం నోటి దొరద అనేది ప్రాథమిక హక్కు అండి. ఇందాక చెప్పారు కదా కాలేజ్ దానికి మించి దాటితేనేమో సొసైటీ హక్కులన్నీ బయటకు వస్తాయండి. ఓకే. దానికి మించి మాట్లాడకూడదు. అది 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 మంచిది కాదు. ఇందాక చెప్పారు కాలేజ్ నోటి దొరద అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం లాయల్గా ఉండాలి. మన రైట్స్ పట్లను మనం ఒప్పందాల పట్ల లాయల్గా ఉండాలి. మిగతా డేంజరస్ మన లిమిట్స్ని దాటి బయటికి వెళ్ళకూడదు. నా వృత్తే నేను దర్శకుడిని. కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినట్టు తీయాలి. రొమాంటిక్ సీన్స్ రొమాంటిక్ తీయాలి అంటే తీయకూడదు. గీత గారిని పక్కన పెట్టుకుని రొమాంటిక్ సీన్ తీయద్దంటే ఎట్లా అండి? మీరు నువ్వు మంచోడు కదా చంపే సీన్ తీస్తున్నావు అంటే ఏంటన్నా యజ్ఞమూర్తి అన్న? నేను సీన్ తీయండి కూడా ఏందన్నా ఇది? మాట్లాడలేదు. సరే. మీరు చేస్తున్నటువంటి వర్ణన అంటే గురించి చంపే సీన్ ఎలా తీస్తున్నాను అడగలేదు మరి? మంచోడిని చంపుతున్నావు అని. అది ఒక్కొక్కరికి ఒక టైం నడుస్తుంది. ఆ టైంలో ఫుల్ సింగ్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మీరు దర్శకుడిగా చాలా గ్యాప్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ట్రెండింగ్కి ఇప్పుడు వస్తున్న దర్శకులు ఇప్పుడు వస్తున్న సినిమాలకి ప్రతి వారం మనం కలిసే సినిమాలు చూస్తాం, రెగ్యులర్గా వచ్చేవారు చూస్తారు. అయితే దాని గురించి మీలో ఎలాంటి మార్పుని తీసుకొచ్చి ఈ సినిమా ప్రాజెక్ట్ మొదలు పెట్టారు అంటే? కాదన్నా, ఇది మన ఇద్దరం తమ్ముడు అన్నతమ్ముడు లాంటి వాళ్ళం. నేను ముద్దుగా స్వామి బాబుని పిలుస్తుంటాను. మిమ్మల్ని అడగచ్చు, మిగతా వాళ్ళందరూ ఏమో అనుకోకండి. ఎప్పుడు మాలాంటి వాళ్ళని అడుగుతారు ఏంటనేది ఈ క్వశ్చన్. కాదు, గ్యాప్ వస్తే అప్డేటెడ్ అవుట్డేటెడ్ అనేది లేదన్నా. నేను అదే దాని గురించి ఆల్రెడీ ఆన్సర్ చెప్పున్నాను. అంటే మీరు ప్రీవియస్ ప్రెస్ మీట్లు రాలేదు. అయితే ఏంటంటే నేను 84లో 83లో మద్రాసు వెళ్ళాను, 84లో సినిమా ఫీల్డ్ జాయిన్ అయ్యాను, 98లో డైరెక్షన్ చేశాను. మరి హిట్లు ఇచ్చాక వరుసగా 6 హిట్లు, 14 13 ఏళ్ళ తర్వాత డైరెక్షన్ చేశాను. అవుట్డేటెడా? మరి నేను మద్రాసు వెళ్ళాను, గుడివాడ నుంచి వెళ్ళి మద్రాసు వెళ్ళాను, వేరే స్టేటే వెళ్ళాను. అవుట్డేటెడా? దూరంగా ఉన్నాగా సొసైటీకి, సంఘానికి. ఓకేనా? అది కాదు. నీకు జిజ్ఞాస ఎంత ఉంది, క్యూరియాసిటీ ఎంత ఉంది, నువ్వు అప్డేటెడ్గా అవటం కోసం నువ్వేమేమి, ఎంతసేపు నీ క్యూరియాసిటీ ఎంతసేపు, ఎంత నువ్వు చదివి నీ సబ్జెక్ట్ పట్ల నీకు ఎంత అవగాహన ఉంది, ఎంత అవగాహన అప్డేట్ అవుతున్నావు డైలీ అనే దాని మీదే ఉంది. దాని గురించి అడిగా. దాని గురించి అది చూస్తున్నారు మీరు. మీ మధ్యలో ఉంటున్నాను కదా, మీరు ఉన్నా రాకపోయినా, మీరు బద్ధకంగా వచ్చిన నేను ముందే ఉంటా కదా. అవునా కదా? తర్వాత మీరు ఎంత అప్డేట్ అవుతున్నారు మీ రంగంలో అనేది అడగాలనే కోరిక ఉన్నా కూడా అడగం. ఎందుకంటే నువ్వు నా మిత్రుడు కాబట్టి నేను అడగను. నేను ఆ మిగతా వాళ్ళు నా మిత్రులు కాదు కాబట్టి వాళ్ళని అడగను. ఓకే, చౌదరి గారు, మెయిన్ చౌదరి ఏంటంటే గారు. చౌదరి గారు, అంటే మీ ప్రయత్నాన్ని చాలా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే మామూలుగా ఒక కొత్త హీరో లాంచ్ అవుతున్నప్పుడు మనది ఏంటంటే హీరో డామినేషన్ ఇండస్ట్రీ కాబట్టి ఎక్కువ వాళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది. బట్ సైమల్టేనియస్గా ఒక కొత్త అమ్మాయిని లాంచ్ చేస్తూ కూడా మీరు ఇంత తపన పడుతున్నారనేది మెచ్చుకోదగ్గదండి యాక్చువల్గా. సో అసలు ఈ సినిమా ద్వారా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి? మంచి ఆడియన్స్ నుంచి ఒక బ్లాక్ బస్టర్ కోసం నేను కష్టపడుతున్నాను. ఆ కష్టాన్ని ఆడియన్స్ కూడా కన్విన్స్ అయ్యే విధంగా, అంటే 100 మంది థియేటర్కి వస్తే 50 మంది 60 మంది దాటి వాళ్ళకి నచ్చటం బిగిన్ అయితే సినిమా సూపర్ హిట్ అవుద్దండి. నా ఐడియా అనేది 60 మందికి నచ్చటం బిగిన్ అయిన కాడి నుంచి సినిమా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనే దానికి రీచ్ అవుతుంటుంది. అలా రీచ్ అవ్వాలని స్క్రిప్ట్ రాసుకోవటం బిగిన్ చేసి కష్టపడుతున్నాను. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా అది ఎక్స్పెక్ట్ చేస్తూ రాసుకుంటున్నాను అంతే. కష్టపడతాం అనేది అందరూ కష్టపడతారు. ప్రతి డైరెక్టర్ కష్టపడతారండి. ఫ్లాప్ అవ్వాలని కూడా సినిమా తీయడు. కాకపోతే అతను రాసుకున్న ఐడియా వాళ్ళకి రీచ్ అవ్వకపోవడం వల్ల ఫ్లాప్ అవుతాయి సినిమాలు. ఈసారి నేను రాసుకున్న ఐడియా రీచ్ అవుద్దనుకుని నమ్మకంతో పనిచేస్తున్నాను అంతే. ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది? ప్రతివాడు సూపర్ హిట్ అవ్వాలి, డబ్బులు రావాలి. డబ్బులు నేనంటే కీర్తి రావాలి. కీర్తి వస్తే ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. ఏదైనా ఒకటే, డబ్బు రావాలంటే కీర్తి వస్తుంది. డబ్బు వస్తే కీర్తి రాకుండా డబ్బు ఎలా వస్తుంది? అంతే. జస్ట్ 1 లైన్లో సార్, ఇది ఏ జానర్లో ఉండే సినిమా? బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. 1 లైనర్లో మీరు చెప్పలేరు. మీరు ఎందుకు బతుకుతున్నారంటే 1 లైనర్లో ఏం చెప్తాం? వాళ్ళు చెప్పలేరు. కథ అనేది ఒక కథ 1 లైనర్లో లవ్ స్టోరీ. బట్ లవ్ స్టోరీలో అంటే లవ్ అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదండి, అన్ని భావోద్వేగాలు అన్నీ ఉన్న లవ్ స్టోరీ. అది ఇప్పుడు 5 ప్రెస్ మీట్లు అయినాయి.
5 ప్రెస్ మీట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంట్రడక్షన్ కింద అందరినీ సెలబ్రేట్ తీసుకొచ్చారు. మెయిన్ ఓపెనింగ్కి ఎవరు రావచ్చు, ప్లస్ ఈ మధ్య బాలయ్య బాబు గారితో ఎక్కువ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఫంక్షన్ లేట్లో. సో ఈ సినిమా గురించి ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తున్న విషయం బాలయ్య బాబు గారు చెప్పారా? అందరికీ తెలుసండి ప్రాజెక్ట్ గురించి, అందరి యాక్సెప్టెన్స్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అతిథులు ఎవరు, ముఖ్య గెస్టులు ఎవరు ఏంటనేది మనం అనుకున్న ముహూర్తానికి అందరి యొక్క సమయానుకూలతలు కలిసినప్పుడే వాళ్ళు గెస్టుల కింద రావటం జరుగుద్ది. వాళ్ళకు కూడా టైం కలిసి రావాలి కదా. ఇప్పుడు నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు కొన్ని ప్రెస్ మీట్లు మీరే రావడం కుదరలేదు. ఎందుకు రావడం కుదరలేదంటే మరి నాకు తెలుసు కదా, ఫ్రెండ్ కదా. ప్రభు రావడం కుదరలేదు కదా. ఇది ప్రెస్ మీట్కి వచ్చాడు, మిగతా ప్రెస్ మీట్లు రాలేపోయాడు కదా. ఆయన ఫ్రెండే కదా, ఎప్పటి నుంచి ఫ్రెండ్, మద్రాసు నుంచి ఫ్రెండ్ ఆయన. సో అది కుదరదు. అది ప్రేమ ఉండటం వేరును, మంచితనం ఉండటం వేరు, రిలేషన్షిప్ ఉండటం వేరు, గెస్టులుగా రావటం కుదరటం వేరు, కుదరకపోవటం వేరు. వైవిఎస్ గారు అన్న తమ్ముడు, ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్కి దక్కనంత లక్ ఇంట్రడ్యూసింగ్ ఈ రేంజ్లో చేయడం ఇదే ఫస్ట్ టైం. సో అది సినిమా ప్రమోషన్తో పాటు ఆమెను కూడా పబ్లిష్ చేస్తున్నట్టు. సో అది మీకంటే బాగున్న అమ్మాయిల్ని ఎవరు వదులుకోరు, ఏ ప్రొడక్షన్ కూడా వదులుకోరు. సో వేరే వాళ్ళు లాక్ చేసుకుని ఆ సినిమా ముందు రిలీజ్ అయితే ఈ సినిమా ఎవరికి వేరే సినిమా చేయకూడదు అనేది మాత్రం ప్రతి పరిచయం చేసే అమ్మాయిని పరిచయం చేసే అమ్మాయి దగ్గర మనం సంతకం చేయించుకుంటాం. ఇప్పుడు నువ్వు యంగరాజ్ ఎవరిని నేను అనుకుంటున్నాను. యంగరాజ్ అనే నువ్వు ఎలా ఉంది అమ్మాయి? అందమనే ఆయుధాన్ని అడగకుండానే తెలుగు ఆడియన్స్కి ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. రాజా మీ సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ పోయిటరీ వస్తుంది. సామాన్యంగా లేకపోయా నువ్వు అక్కడికంటే కూడా మాటల సంభాషణలోకి వచ్చేస్తే బెటర్ తమ్ముడు. సో థింగ్ ఏంటంటే కీరవాణి గారి లిరిక్స్లో బేసిక్గా మీ డైరెక్టర్లు చూపిస్తేనే రొమాన్స్ ఉంటుంది. కీరవాణి గారి లిరిక్స్లోనే కూడా రొమాన్స్ ఉంటుంది. వింటూ కూడా రొమాన్స్ని ఎంజాయ్ చేయొచ్చు, అలా డిజైన్ చేస్తాడు ఆయన. సో ఆయన వర్క్ స్టార్ట్ అయిందా, లేదంటే ఈ సినిమాలో ఆ డోస్ ఎంతవరకు ఉండొచ్చు? మీ ప్రీవియస్ ఫిలిమ్స్ సీతయ్య కానివ్వండి, ముందు ఫిలిమ్స్, నేను మ్యూజిక్లో నేను మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా, నేను ఏకైక అంటే రకరకాల పేర్లు చెప్తారు, హాలీవుడ్ పేర్లని, ఇక్కడ ఇండియాలో రకరకాల పేర్లు. ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కీరవాణి గారండి. నేను కీరవాణి గారికి విపరీతమైన అభిమాని నేను.